కాంగ్రెస్ పార్టీలో తాజాగా ఓ చర్చ మొదలైంది. కాంగ్రెస్ కు నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీయే బెటర్ అనే అభిప్రాయం పార్టీ నాయకులు కార్యకర్తల్లో మెల్లమెల్లగా బలపడుతోంది. ఇటీవల పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వందే మాత్రం, నరేగా బిల్లు వంటి అనేక అంశాలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి ధీటుగా ప్రియాంక గాంధీ కౌంటర్లు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు సమావేశాలు ముగిసిన తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన తేనేటి విందుకు కూడా కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీయే హాజరయ్యారు. కాంగ్రెస్ చిన్నా చితక పార్టీ కాదు, 100 ఏళ్లకు పైబడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. అయితే ప్రస్తుత లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కేవలం 99 సీట్లకే పరిమితమైంది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్నాయి. ఇలా ఉంటే వచ్చే ఏడాది అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రచారం అవసరమని చాలామంది ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్కు నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీయే బెటర్ అనే అభిప్రాయం పార్టీ నాయకులు కార్యకర్తల్లో మెల్లమెల్లగా బలపడుతోంది. కాగా కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్తో పోలిస్తే ఆయన సోదరి ప్రియాంకకు ఇమేజ్ పెరుగుతోంది. పార్టీ క్యాడర్ కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇటీవలి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వందే మాత్రం, నరేగా బిల్లు వంటి అనేక అంశాలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి ధీటుగా ప్రియాంక గాంధీ కౌంటర్లు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఒక దశలో కీలకమైన పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లిపోయారు. ఆ సమయంలో లోక్సభలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు పండిట్ జవహర్లాల్ నెహ్రూను టార్గెట్ చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి ప్రియాంక గాంధీ ధీటైన కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు సమావేశాలు ముగిసిన తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన తేనీటి విందుకు కూడా కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీయే హాజరయ్యారు. ఈ తేనీటి విందులో ప్రధాని నరేంద్ర మోదీతో వైనాడ్ అభివృద్ధి గురించి ఆమె చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ఎంతో పరిణితి గల నాయకురాలిగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ క్యాడర్ నుంచి వినిపిస్తోంది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రెసిడెంట్ చేయాలంటూ సోనియా గాంధీకి ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ మొక్యూమ్ ఒక లేఖ రాయడం విశేషం. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా ఇదే డిమాండ్ చేయడం మరో విశేషం. ప్రియాంక గాంధీ కను ముక్కు తీరులో నానమ్మ ఇందిరను పోలి ఉంటారు. ఆమె హావభావాలు కూడా ఇందిరలానే ఉంటాయి. దీంతో ప్రియాంక గాంధీ బహిరంగ సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. ప్రియాంక మాట్లాడితే అచ్చు ఇందిర మాట్లాడినట్లే ఉంటుంది అంటుంటారు సీనియర్ సిటిజన్లు. ఇదిలా ఉంటే 2019లో జరిగిన వైనాడ్ ఉప ఎన్నికలో గెలిచి ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ ఇమేజ్ రోజురోజుకు పెరుగుతోంది.